వెల్కమ్ టు జిఎంఆర్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు వాయిస్లెస్ సౌండ్స్ అంటే ఏంటి, వాయిస్డ్ సౌండ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. 21 అక్షరాలు ఈ కాన్సనెంట్స్ 24 సౌండ్లు చేస్తే 5 అక్షరాలైనటువంటి వొవెల్స్ 20 సౌండ్స్ చేస్తాయి. ఇందులో ఈరోజు మనం నేర్చుకున్నవి కాన్సనెంట్ సౌండ్స్. ఈ కాన్సనెంట్ సౌండ్స్ అది పలికే విధానాన్ని బట్టి వాటిని 2 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి వాయిస్లెస్ సౌండ్స్, రెండోది వాయిస్డ్ సౌండ్స్. ఇక్కడ చూస్తే ఇవన్నీ వాయిస్లెస్ సౌండ్స్. ఈ వాయిస్లెస్ సౌండ్స్లో మొదటిది కా అనే తెలుగుతో గుర్తుపెట్టుకోవడానికి ఇలా ఇవ్వడం జరిగింది. కాని 2 అక్షరాలు కేసీతో చూపిస్తాం, దీన్ని ఇక్క అంటాం. దానికి కప్పు. రెండోది చా, దాన్ని ఇచ్చని చూపిస్తాం, దాని ఫొనెటిక్ సింబల్ ఇది. దానికి ఉదాహరణ చైరు. ఇక్కడ టీ అంటే టాని ఇంగ్లీష్లో టీ, ఇది ఫొనెటిక్ సింబల్. ఇది టీహెచ్ తా, దీని ఫొనెటిక్ సింబల్ ఇది. అలాగే ఇక్కడ పా, దీని ఫొనెటిక్ సింబల్ ఇది. అలాగే మనం ఇవన్నీ చదువుకుంటే వరుసలో కా చా టా తా పా అని వచ్చింది. ఆ తర్వాత ఇది సా సింబలు, ఇది ఫొనెటిక్ సింబల్. ఇది షా అనే సింబలు, ఇది ఫొనెటిక్ సింబలు. ఇది ఫా సింబలు, ఇది ఫొనెటిక్ సింబలు. ఇలాగ ఇవన్నీ మనం చూసినట్లయితే వీటిని వాయిస్లెస్ సౌండ్స్ అంటాం. ఇందులో కా, చా, టా, తా, పా, షా, షా, ఫా. ఇంగ్లీష్లో ఫా అనే సౌండ్ ఉంది కానీ తెలుగులో ఫా అనే సౌండ్ లేదు. దీన్ని పా అనే పలుకుతాం. తర్వాత ఇక్కడ వాయిస్డ్ సౌండ్స్కి వద్దాం. వాయిస్డ్ సౌండ్స్లో చూసినట్లయితే మొదటిది గాని ఇదిగో ఇగ్ అనే సౌండ్ ఇక్కడ చూపిస్తుంది. ఇగ్ అనే పలుకుతాం. అన్నీ కూడా ఇవే మనకు బొల్ల అక్షరాలతో చూపిస్తారు. ఇగ్గురికి ఈ కలపడం వల్ల గీ అనే మనకి సౌండ్ తెలుగులో ఎలాగైతే ఏర్పడుతుందో ఇంగ్లీష్లో కూడా ఈ జీ అన్నదానికి వొవెల్స్ కలవడం వల్ల గీ అనేటువంటి సౌండ్స్ ఏర్పడతాయి. అలాగే ఇడ్జ్, దీన్ని ఇడ్జ్ అని పలకాలి. జడ్జ్. ఇక్కడ చూసినట్లయితే జూ, ఇది ఇది చూసినట్లయితే టెలివిజన్. ఇక్కడ చూస్తే డి అంటే ఇడ్, ఇదిగో డి సౌండ్ ఫొనెటిక్ సింబల్. ఇది ఇద్, దా సింబల్ మదర్. ఇది బి సింబల్ ఇబ్, దీని బెల్. ఇది యా సింబల్, ఇది ఇక్కడ ఉంది ఫొనెటిక్ సింబల్ యాక్. ఇక్కడ ఆర్ సింబల్, ఆర్ అంటే రోజ్, ఆర్ సింబల్ రోజ్. ఇక్కడ లయన్ కాబట్టి ఎల్ సింబల్, ఎల్ సింబల్. ఇక్కడ వా సింబల్, ఇవ్ అనేసి పలుకుతాం, ఇది వాటర్. ఇక్కడ వి సింబల్ వ్యాన్, ఇది ఎం సింబల్ చూసినట్లయితే ఎం. ఇక్కడ చూసినట్లయితే ఎన్ అన్నటువంటి నెక్స్ట్ ఎన్ సింబల్. ఇది ఇంగ్, ఐఎన్జి ఇంగ్ని పలికినప్పుడు రింగ్ అంటాం. ఇంగ్ అనే సౌండ్ ఇది సింబల్. ఇది హ్యాట్లో హెచ్ సింబల్. ఈ విధంగా వీటిని మనం గుర్తుంచుకోవడం కోసం గా, జా, డా, దా, దా, బా, యా, రా, లా, వా, మా, ఎన్ అంటే నా, ఇంగ్, హా అని గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి చెప్తాను. వాయిస్డ్ సౌండ్స్ గా, జ, జ 3 సౌండ్లు ఉన్నాయి జాలో. డా, దా, బా, యా, రా, లా, వా, మా, నా, ఇంగ్, హా. ఈ విధంగా ఇవి గుర్తుపెట్టుకోవాలి. గజడ్ దబా, యారలావా, ఎంఎన్ ఇంగ్, హా. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. వాయిస్డ్ సౌండ్స్ గజడ్ దబా, యారలావా, ఎంఎన్ ఇంగ్, హా. వీటితో ఈ వాయిస్డ్ సౌండ్స్ అయిపోయాయి. ఈ విధంగా కాన్సనెంట్ సౌండ్స్ని వాయిస్లెస్ వాయిస్డ్ సౌండ్స్గా విభజించడం జరిగింది. వాయిస్లెస్ సౌండ్స్ని మనం ఎలా గుర్తించాలి అంటే, మన ఇక్కడ వాకల్ కార్డ్స్ మీద చేయి పెట్టి వాయిస్లెస్ సౌండ్ ఇక్ని, వాయిస్డ్ సౌండ్ని ఇగ్ని రెండింటిని కూడా పలికినట్లయితే దేనికైతే ఎక్కువ వైబ్రేషన్స్ వస్తాయో
అది వాయిస్డ్ సౌండ్. దేనికైతే ఎక్కువగా వైబ్రేషన్స్ రావో అది వాయిస్లెస్ సౌండ్. అందుకే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోసం లింగ్విస్టిక్స్ ఈజ్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ లాంగ్వేజ్ అంటారు. ఈ సైంటిఫిక్గా మనం ప్రతిదీ కూడా తెలుసుకోవాలి. అది దీని తాలూకు ముఖ్య ఉద్దేశం.